నమస్తే. మీడియా మిత్రులకి, ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో తెలుగు ఇండస్ట్రీ స్థాయిని ప్రపంచం మెచ్చుకునే స్థాయిలో నిలబెట్టిన RRR టీంకి, దర్శకుడు రాజమౌళి గారికి చాలా థ్యాంక్స్. కమింగ్ టు మై మూవీ సువర్ణ సుందరి. ఇట్స్ ఏ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ గురించి చాలామంది తెలుసు. ఇంతకుముందు మా సాంగ్స్, మా ట్రైలర్, టీజర్ చాలా ఆదరించారు. బట్ ఆ కరోనాతో ఈ సినిమా రిలీజ్ ఆపేస్తున్నాము. అది ఎలా రిలీజ్ చేయాలి, ఆ స్థాయిలో మళ్ళీ పబ్లిసిటీ చేయాలి అనే సందిగ్ధంలో మేము ఉన్నప్పుడు మా వీరబాబు గారు చాలా వేరే పని మీద వచ్చిన వీరబాబు గారు సినిమా చూసి ఎగ్జైట్ అయ్యి, సినిమా చాలా బాగుంది, దీన్ని ఎందుకు పెడుతున్నారు, దీన్ని అర్జెంటుగా రిలీజ్ చేద్దామని ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో కంటెంట్తో వచ్చిన సినిమాలన్నింటినీ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. అలాగనే ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్, రీఇన్కార్నేషన్ సబ్జెక్ట్. ఇట్స్ ఎ టెక్నికల్ మూవీ. ఈ సినిమాని కూడా మీరు ఆదరిస్తారని నమ్మకంతో February 3 వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఆదరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు వీరబాబు. తెలుగు సినీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు సూర్య గారు గత 10 సంవత్సరాల నుంచి పరిచయం. నేను ఆయన సినిమాలకి పిఆర్గా వర్క్ చేశాను. రీసెంట్గా ఆయన రూపొందించిన సువర్ణ సుందరి సినిమాని నేను చూడటం జరిగింది. కరోనా బిఫోర్ ఈ సినిమాకి ఆయన అద్భుతమైన పబ్లిసిటీ చేశారు. కరోనా వల్ల అది ఆ డేట్ అయిపోవడం జరిగింది. నేను రీసెంట్గా ఈ సినిమా చూసిన తర్వాత ఇటువంటి మంచి సినిమాని మీరు ఎందుకు ఆపుతున్నారు, దీన్ని అర్జెంటుగా మనం ప్రేక్షకుల ముందు తీసుకెళ్తామని చెప్పేసి నేను పట్టుబట్టి ఆయన ఒప్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా హైలైట్స్ ఏంటంటే సాయి కార్తిక్ అందించిన సంగీతం అండి. అలాగే ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే జయప్రద గారు, పూర్ణ గారు, సాక్షి చౌదరి చాలా డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి ఈ చిత్రంలో. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్కి. సువర్ణ సుందరి సినిమాని February 3 ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నాం. ఒక మంచి సినిమా మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.